అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ మీకు ఒక ఇంటి కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. వారు ఎలా కట్టుకుంటున్నారు, ఏ విధంగా కట్టుకుంటున్నారు అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. బట్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వారు ఎంత దారుణంగా ఇల్లు కట్టుకుంటున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక్కడ వచ్చేసి మనము ఏదైతే ఈ యొక్క ఇంటికి సంబంధించిన ప్లాన్ అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా ఓన్లీ ఫ్లోర్ ప్లాన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లోర్ ప్లాన్ తీసుకొని వారు ఒక మేస్త్రితో మాట్లాడుకొని ఆ మేస్త్రి ఆధ్వర్యంలోనే వర్క్ చేసిస్తున్నారు. ఈ వర్క్ కూడా వారు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. చూడండి, నేను మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తాను, ఎప్పుడూ చెప్తాను. ఈ విషయాలు మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఒక ఇల్లు వరకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఈ స్టార్ట్ చేసే ముందు మీ ఇంటికి ఖచ్చితంగా కావాల్సినవి డ్రాయింగ్స్. ఈ డ్రాయింగ్స్ లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వర్క్ అనేది స్టార్ట్ చేయకండి. ఒకవేళ కానీ మీరు ఇంటి వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తే వీరు చేయించుకున్నట్టుగానే పని చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇది గమనించండి. ఎప్పుడైతే మీరు ఇలాంటి వర్క్స్ చేసుకుంటున్నారో మీకు మీరుగా నష్టపోవటం అనేది జరుగుతుంది. మీరు ఇది గమనించి వర్క్ చేసుకోండి. ఇక ఎవరైతే ఈ యొక్క వీడియోస్ తీసి మనకు పంపించారో వారు స్వయంగా వారు ఇల్లు కట్టుకుంటున్నారు. కాబట్టి మీరు ఇది గమనించండి. నేను వారికి హెచ్చరించడం కూడా జరిగింది. మళ్ళీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత వారు ఎలా వర్క్ చేసుకుంటున్నారో కూడా తెలియదు. కానీ వారు ఈ విధంగా వర్క్ చేసుకుంటున్నారు, మా వర్క్లోకి ఈ విధంగా ఉంది అని చెప్పేసి వీడియోస్ పెట్టడం వల్ల నేను మీకు అవేర్నెస్ కోసము ఈ వీడియో చేసి చూపించడం జరుగుతుంది. దయచేసి మీరు ఇలాంటి కన్స్ట్రక్షన్ వర్క్లు అస్సలు చేసుకోకండి. ఇది నేను మీకు చెప్పే మంచి మాట అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. కాబట్టి మీరు ఇది గమనించండి. నేను ఇప్పుడు వీడియోలో గురించి చెప్తే, ఈ వీడియోలో వచ్చేసి అక్కడ ఆ సైట్లో వచ్చేసి పూర్తిగా వాటర్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ఆ సాయిల్ వచ్చేసి బ్లాక్ సాయిల్ ఉంది. బ్లాక్ సాయిల్లోనే వాళ్ళు అలానే ఫుటింగ్స్ వేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఎలాంటి స్ట్రక్చరల్ డ్రాయింగ్ కానీ వేరే ఏమి ఇవ్వలేదు. ఓన్లీ ఫ్లోర్ ప్లాన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది మీరు గమనించండి. ఈ ఫ్లోర్ ప్లాన్ తీసుకుని వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ బ్లాక్ సాయిల్ రావడం జరిగింది. ఏదైతే మేస్త్రి అనేవారు ఇలాంటి ఇల్లు కడుతున్నారో వారికి ఒకటే అనుభవం ఉంటుంది. వారు ఇంతకుముందు ఏదైతే వర్క్ చేశారో అదే అనుభవంతో ఈ ఇల్లు కూడా కడతారు. కాబట్టి మీరు గమనించండి, ఎప్పుడు ఒకే ఇంటికి ఒకే డ్రాయింగు అనేది ఉండదు. మీరు ఇది గమనించండి. ఒక ఇంటికి ఒక రకమైన డిజైన్ వస్తుంది, ఒక రకమైన వర్క్ అనేది వేరేలా ఉంటుంది. కాబట్టి మీరు ఇది గమనించండి. మీరు ఎప్పుడు ఎలాంటి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసినా ఇలా మాత్రము ఎప్పుడు ఎక్కడ చేయించుకోకండి. మీకు మరీ చెప్తున్నాను, ఇలాంటి కన్స్ట్రక్షన్ వర్క్ చేయించుకుంటే మీరు డబ్బులు వృధా చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇల్లు అనేది లో క్వాలిటీ వర్క్లోకి రావడం జరుగుతుంది. మీరు ఇది గమనించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ బ్లాక్ సాయిల్ రావటం అనేది చెప్పాను కదా. ఈ బ్లాక్ సాయిల్లో వీరు సేమ్ అన్ని ఇంటికి సంబంధించిన పుట్టింగ్స్ లాగానే ఇక్కడ కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫుల్గా వాటర్ రావడం జరిగింది. ఇక్కడ ఈ వాటర్ అనేది పూర్తిగా తీయకుండా, అక్కడ సాయిల్ టెస్ట్ చేయకుండా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నారు. అయితే నేను చెప్పేది ఒకటే, ఇలాంటి వర్కులు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ని బట్టి మీరు ఎలాంటి పుట్టింగ్స్ వేసుకోవాలి, ఎలాంటి స్టీల్ వాడాలి, ఎలాంటి కాంక్రీట్ గ్రేడ్ వాడాలి అనేది డిసైడ్ అవుతుంది. ఇవేవి గమనించకుండా మేస్త్రి అనుభవంతో లేదా బిల్డర్ అనుభవంతో వర్క్ చేసుకుంటే ఇలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా లో క్వాలిటీ వర్కు, అనుభవం లేని వర్కులు చేసుకోవటం వల్ల మీరు అత్యధికంగా నష్టపోతారు. రేపు ఫ్యూచర్లో మీరు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కృంగిపోవటం కానీ, లేదంటే ఆ ఇల్లు క్రాక్ రావటం కానీ, లేదంటే ఏదైనా చిన్న భూకంపం లాంటిది
చిన్న భూకంపం వచ్చినా ఆ బిల్డింగ్ అనేది కొలాప్స్ అవ్వటం పక్కా జరుగుతుంది. కాబట్టి మీరు గమనించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కాంక్రీట్ అనేది మిక్స్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఇసుక, కంకర, సిమెంట్ వేసి ఎలాంటి వాటర్ మిక్స్ చేయకుండా డైరెక్ట్ ఏదైతే పుట్టింగ్లో వాటర్ ఉందో ఆ వాటర్లో మాత్రమే డైరెక్ట్ పోసేసి కలిపేస్తున్నారు. ఇలాంటి వర్కులు చేయించుకుంటున్నారంటే నేను నిజంగా షాక్ అవుతున్నాను. ఇంత దారుణంగా వర్కులు చేయించుకుంటారని నేను అస్సలు అనుకోవట్లేదు. అసలు వీళ్ళకి అవేర్నెస్ ఉండి చేయించుకుంటున్నారా, లేదంటే మేస్త్రి మీద నమ్మకంతో చేయించుకుంటున్నారా అనేది ఎక్కడ నేను చూడలేదు, అసలు వినలేదు కూడా. ఇంత దారుణంగా వర్క్ చేయించుకుంటారని అస్సలు అనుకోలేదు. అసలు పుట్టింగ్స్ వేస్తున్నారా, లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి ఎంత దారుణంగా వర్క్ చేసుకుంటున్నారో. మీరు కూడా ఇలాంటి వర్క్ చేసుకుంటే జాగ్రత్త పడండి. దయచేసి మీరు చూడండి, ఇప్పుడు ఆ కాంక్రీట్లో వేశారు కదా, ఇప్పుడు ఆ కాంక్రీటు మిక్స్ చేసి వేశారు కదా, పౌడరు, సిమెంట్ పౌడరు, ఇసుక, కంకర మిక్స్ చేసి వేశారు కదా, అది ప్రాపర్గా మిక్స్ కాదు. ఒకటి, వాటర్లో వేయగానే ఆ వాటర్లో ఉన్న సిమెంట్ కంటెంట్ అనేది పూర్తిగా పైకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇసుక, కంకర ఏదైతే ఉందో కిందికి వెళ్ళి సెట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు పుట్టింగ్స్కి అనేది స్ట్రెంత్ అనేది అస్సలే రాదు. మీరు ఇది గమనించండి. ఇలాంటి వర్క్స్ అస్సలు చేయకూడదు. వాటర్లో వర్క్ చేసుకునేటప్పుడు ఒక విధమైన వర్క్ ఉంటుంది. ఎక్కడ వాటర్ లేకుండా చూసుకొని వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గమనించి ఇలాంటి వర్క్స్ మీరు చేసుకోకుండా జాగ్రత్తగా అన్నీ పాటించి అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక నేను మీకు ఎప్పుడు చెప్పేది, ఇంతకు ముందు కూడా చెప్పింది, ఇప్పుడు చెప్తున్నాను. ఒక ఇంటి వర్క్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ వేసుకున్న తర్వాతనే ఇల్లు వర్క్ అనేది స్టార్ట్ చేయండి. లేదంటే మీరు చాలా నష్టపోతారు. ఇది మీరు గమనించి వర్క్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.